మనం ప్రస్తుతం మోత్కుపల్లి గ్రామంలో ఉన్నాము. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాములు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగాను మరియు గ్రామ పంచాయతీ అభ్యర్థిగాను పోటీలో ఉన్నారు. ఆయన అడుగుదాము ఎట్లా జరుగుతుంది ప్రచారం, విశేషాలు అడిగి తెలుసుకుందాం. ఆయన చెప్పండి, ఎట్లా జరుగుతుంది ప్రచారం? మా ప్రచారము బాగానే ఉంది. మా గ్రామంలో నేను చేసిన అభివృద్ధి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో సబితా ఇంద్రారెడ్డి ఉన్నప్పుడు కూడా బీటీ రోడ్డు నేనే చేపించిన. స్కూల్ కాడ నుంచి చెన్నకేశ్వర టెంపుల్ దాకా కూడా నేనే సీసీ రోడ్ వేయించిన. చెన్నకేశ్వర టెంపుల్ నుండి ఫామ్ హౌస్ వరకు బీటీ రోడ్ కూడా నేనే చేపించిన. వాటర్ ట్యాంకులు సబితా ఇంద్రారెడ్డిని పట్టుకొని వాటర్ ట్యాంకులు కూడా నేనే కట్టించినవి. ప్రస్తుతం నిన్న మొన్న ఎమ్మెల్యే గారిని పట్టుకొని సిఆర్ఆర్ఆర్లో కూడా 15 లక్షల సీసీ రోడ్డు కూడా నేనే వేయించిన. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలలో అయితే నేనే ముందున్నా. ఇప్పుడు కూడా రేపు పొద్దుగాల గ్రామ ప్రజలు నన్ను గెలిపించినట్టయితే చందానగర్ టు మోత్కుపల్లి రోడ్డు వేయిస్తా. తర్వాత కొన్ని గల్లీలలో కొన్ని సీసీ రోడ్లు లేవు. ఆ సీసీ రోడ్లు కూడా నేను చేపేయడానికి నేను నా శాయశక్తుల కృషి చేస్తానని, మా ప్రభుత్వం ఉంది కాబట్టి, ఎమ్మెల్యే గారు నా పట్టునే ఉన్నాడు కాబట్టి ఫండ్స్ తీసుకొచ్చి ఏ రకంగానైనా నేను ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తానని గ్రామ ప్రజలకు. కొత్త గ్రామ పంచాయతీ కదా ఇది. అయితే ఇప్పుడు మీకు నిధులు అనేవి తక్కువ ఉంటాయి. అంటే మీరు ఎట్లా చేయగలుగుతారు ఇవన్నీ పనులు? కొత్త గ్రామ పంచాయతీ అయినా నేను ఎమ్మెల్యే కోటలో కానీ మినిస్టర్ కోటలో కానీ ఎక్కడి నుంచైనా నేను ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పుకుంటున్నా. ఇప్పుడు గతంలో సర్పంచ్గా పనిచేసిన ఆయన కూడా మీ ప్రత్యర్థి అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన కూడా కొంత అభివృద్ధి పనులు చేసిన అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. దాన్ని మీరు ఏ విధంగా? ఆయన చేసిన పనులు ఏమిటో చూపిమను. ఆయన చేపించిన పనులు ఏమన్నా ఉంటే, ఆయన చేపించిన ఎలాంటి పనులు ఉన్నా, ఒక వాటర్ ట్యాంక్ ఉన్నా, ఒకటి ఏమున్నా కూడా ఆయన చూపిమను. ఒకవేళ గెలిస్తే మీరు ఇంకా ఏమేమి చేద్దామని అనుకుంటున్నారు? నేను గెలిస్తే నేను గ్రామాన్ని మంచి వీధి లైట్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను ఈ గ్రామాన్ని నా శాయశక్తుల అభివృద్ధి చేస్తాను. ఇప్పటి వరకు మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయి? ప్రధాన సమస్యలు ఇప్పటికి కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. రెండోది సీసీ రోడ్ల సమస్య ఉంది. అండర్గ్రౌండ్ సమస్య ఉంది. అలాంటివి ఏవి లేకుండా నేను చేస్తాను. అంటే గత 5 ఏళ్లలో ఏం జరగలేదని చెప్పి అంటారా? ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందో మీరే చూస్తారు, మీరే చూసి ఉంటారు కూడా. నెక్స్ట్ ఒకవేళ నన్ను ఈ గ్రామ ప్రజలు గెలిపించినట్టయితే ఈ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తామో చూడండి. మీ గ్రామ ప్రజలకు మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? మా గ్రామ ప్రజలకు మాకు ఇచ్చిన అవకాశాన్ని మాకు గ్రామ ప్రజలు గెలిపించినట్టయితే గ్రామాన్ని శాయశక్తుల ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు రాత్రి పగలు ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళకు నేను అందుబాటులో ఉంటానని, నేను ఇప్పటి కూడా ఉన్నా. ఇప్పటి కూడా ఏ పోలీస్ కేసు కానీ, ఏ పోలీస్ స్టేషన్ కానీ, ఏ రోడ్డు మీద యాక్సిడెంట్లు కూడా కానీ, ఎక్కడ కూడా ఉన్నా, ఏ సమస్య ఉన్నా నేనే ఇప్పటిదాకా కూడా నేనే పోయినా. ఇప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా నేనే ముందుంటా. ఇది రామనాన్న గారు చెప్తున్నది. అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి గతంలోనూ ఇప్పటి వరకు వచ్చిన రోడ్లు కానీ కొన్ని పనులు నేనే చేయించడం జరిగింది. ఒకవేళ మేము అధికారంలోకి వచ్చినా కానీ ఎమ్మెల్యే కోటాలో కానీ మినిస్టర్ కోటాలో కానీ నేను పనులు చేయిస్తానని చెప్పి గ్రామస్తులకు మాటిస్తున్నానని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో శ్రీకాంత్, మోత్కుపల్లి.